పథకం పేరేంటి? ఈ పథకం పేరు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ 2024. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ప్రోగ్రామ్ భాగంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకునే వారికి 2,50,000 ఉచితంగా ఇస్తుంది. అయితే ఇందుకు ప్రత్యేక షరతులు ఉన్నాయి. ఆ షరతులు వర్తించిన వారికి మాత్రమే ఈ మనీ ఇస్తుంది. ఇలా మనీ ఇవ్వడం ద్వారా కొత్తగా పెళ్లైన వారు ఆర్థికంగా స్థిరపడతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. డబ్బు పొందేందుకు ఉన్న షరతులు: ఈ పథకం కింద నవదంపతులు మనీ పొందాలంటే దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా దళిత వర్గానికి చెందిన వారు అయి ఉండాలి. దళితుల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లను పెంచే ఉద్దేశంతో కేంద్రం ఈ షరతు పెట్టింది. ఈ పథకం కింద పెళ్లి చేసుకున్న దంపతుల సంవత్సర ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. అంతే, తమ కులానికి సంబంధించిన వారిని కాకుండా వేరే కులం వారిని చేసుకునే వారిలో ఒకరు దళిత జీవిత భాగస్వామి అయితే వారికి కూడా 2,50,000 ఇస్తారు. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు: ఈ పథకం ద్వారా కేంద్రం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లను ప్రోత్సహిస్తుంది. తద్వారా అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం భావిస్తుంది. కేంద్రం ఇచ్చే 2,50,000 2 వాయిదాల్లో ఇస్తుంది. ఇలాంటి పెళ్లి ఫిక్స్ అయ్యాక జిల్లా యంత్రాంగం పెళ్లి చేసి మనీ ఇస్తుంది. ఇందుకోసం స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి కేంద్రం 25,000 ఇస్తుంది. అర్హులైన దంపతులు ముందుగా 1,25,000ను డీడీ రూపంలో దంపతుల ఇద్దరి పేరు పైన పొందుతారు. మిగతా 1,25,000ను 5 ఏళ్ల తర్వాత పొందుతారు. పథకం మనీ పొందేందుకు అర్హతలు: దంపతులు ఒకరు ఎస్సీ వర్గం వారు అయి ఉండాలి. రెండో వారు ఏ కులం వారైనా పర్వాలేదు. పెళ్లైన సంవత్సరం లోపు దంపతులు తమ పెళ్లి జరిగినట్లుగా చట్టపరమైన పత్రాలను పొంది తీరాలి. హిందూ వివాహ చట్ట ప్రకారం లీగల్ మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలి. దంపతుల ఇద్దరి సంవత్సర ఆదాయం 5 లక్షల కంటే పెంచకూడదు. పథకం లబ్ధి పొందేందుకు కావాల్సిన పత్రాలు: ఒక భాగస్వామి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారిగా నిరూపించే కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. దంపతుల ఇద్దరు అధికారిక కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి. హిందూ వివాహం చట్టం 1955 ప్రకారం పెళ్లైనట్లు నిరూపించే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. దీన్ని పెళ్లైన సంవత్సరం లోపు సమర్పించాలి. దంపతులు ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం. దంపతులు ఇద్దరు తొలిసారి పెళ్లి చేసుకున్నట్టుగా నిరూపించే పత్రం కలిగి ఉండాలి. ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సిట్టింగ్ ఎంపీ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారా డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ దరఖాస్తు రావాల్సి ఉంటుంది. వారే ఈ ప్రతిపాదన పెట్టాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం కలిసి కూడా ప్రతిపాదన పెట్టవచ్చు. వీటిని డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ పరిశీలించి అంతా సరిగా ఉంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ చైర్మన్ పరిశీలిస్తారు. అన్ని కరెక్ట్ గా ఉంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ విధానంలో డబ్బును కేంద్రం ఇస్తుంది. ఈ పథకంలో దంపతులు ఇద్దరు ఒకే కులానికి చెందిన వారుగా అయి ఉండకూడదు. థ్యాంక్ యూ అండ్ ఆల్.